అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఎగతాళి. బాల్యమంతా చాలా బాధాకరంగా గడిచింది. ఎందుకంటే తన తల్లిదండ్రులు తన గురించి అస్సలు ఆలోచించేవారు కాదు. తన ప్రపంచం గురించి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తూ ఉండేవారు. సమాజంలో పిల్లలే ప్రపంచంగా బ్రతికే తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లల్ని పక్కన పెట్టేసి తమ ప్రపంచంలో తాము బ్రతికే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించరు. కొంతమంది డబ్బుని మాత్రమే ప్రేమిస్తారు. కొంతమంది ఏమో తమ సొంత ఇష్టాన్ని ప్రేమిస్తారు. అర్జున్ తండ్రి ఏ కోవకు చెందినవాడో, తనని ఎలా ప్రేమిస్తున్నాడో అర్జున్కి కూడా అర్థం కావడం లేదు. అంతకు ముందు వరకు ఎంతో ప్రేమించే, తనని ఎంతో నమ్మే తండ్రి ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఆయన కోరుకుంటే అర్జున్ని నమ్మగలడు. అర్జున్ కళ్ళ నుంచి కన్నీళ్లు రావడం మాన్పించగలడు. అర్జున్ని అర్థం చేసుకోగలడు. కానీ ఈరోజు ఆయన అర్జున్ని నమ్మకుండా వేరే వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ మీదే నమ్మకం ఉంచి అర్జున్ని ఇంటి నుంచి గెంటేశాడు. తన కన్న కొడుకుని నమ్మకుండా వేరే ఎవరినో నమ్ముతున్నాడు తన తండ్రి. ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే అర్జున్ గుండె మండిపోతుంది. ప్రతి తండ్రి ఈ ప్రపంచంలో ఒకేలా ఉండరు. తమ పిల్లల గురించి ఆలోచించకుండా తమ సొంత రక్తాన్నే తప్పుగా నిరూపించేవారు కూడా ఉన్నారు. అర్జున్ తండ్రి కూడా అలాగే అర్జున్ని నమ్మలేదు. కానీ అర్జున్ ప్రతి పరిస్థితిని అంగీకరించాడు. ఇప్పుడు ఇదే నా జీవితం అని దృఢంగా అనుకున్నాడు. అప్పుడు అర్జున్ కళ్ళల్లో కన్నీళ్లున్నాయి. ఆ కన్నీళ్లని చూస్తే ఎవ్వరైనా కరిగిపోతారు. కన్నీళ్లతోనే అర్జున్ వీధుల్లో నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు తన గమ్యం ఏమిటో కూడా తనకి తెలియడం లేదు. నాకేం జరుగుతుంది? నేను ఎక్కడికి వెళతాను? నన్ను ఎవరు అంగీకరిస్తారు అని ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్. అర్జున్ తన జీవితం అంతా నిస్సహాయంగా మారిపోయినట్టుగా తనకు అనిపించింది. తన గతమంతా అర్జున్కి కళ్ళ ముందు కనిపించడం మొదలైంది. చిన్నప్పుడు అర్జున్ తమ ప్రాంతంలో తన వయసు పిల్లలతో ఆడుకుంటూ ఉండేవాడు. తన రెండు కళ్ళల్లో ఒక కన్ను సరిగ్గా కనిపించేది కాదు. అందుకే పిల్లలందరూ అర్జున్ని ఒంటి కన్ను అని పిలుస్తూ అతన్ని ఏడిపిస్తూ ఉండేవారు. కొన్నిసార్లు అర్జున్ తల్లి సుమలత గారు ఆ మాటలు వింటే గనక కోపంగా అక్కడికొచ్చి అర్జున్ని ఏడిపించే పిల్లలందరినీ తిడుతూ ఉండేది. నా కొడుకుని ఎగతాళి చేస్తే ఇంకోసారి నేను ఊరుకోను అని చెప్పేది. అంతేకాకుండా ఆ పిల్లల ఇళ్లకు కూడా వెళ్ళి ఈ విషయం గురించి తమ తల్లిదండ్రులతో ఫిర్యాదు చేసేది. మీ పిల్లలు చూడండి, నా కొడుకుని ఒంటి కన్ను అని ఏడిపిస్తున్నారు. నా కొడుకు కంటిలో ఒక సమస్య ఉంది. అంత మాత్రాన తనని ఏడిపించాల్సిన, ఆట పట్టించాల్సిన అవసరం ఏముంది? తల్లిదండ్రులుగా ఇలాంటివన్నీ చెయ్యకూడదని మీ పిల్లలకు మీరే వివరించి చెప్పండి అని చెప్పేవారు ఆవిడ. కానీ మళ్ళీ తర్వాత రోజు ఆడుకోవడానికి వచ్చినప్పుడు అర్జున్ని అందరూ వంటి కన్ను అని ఏడిపిస్తూనే ఎగతాళి చేస్తూనే ఉండేవారు. ఈ విషయం కారణంగా అర్జున్ చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. కానీ అర్జున్ తల్లిదండ్రులు ఇద్దరూ అర్జున్ని ఓదార్చడానికి ప్రయత్నించేవారు. అర్జున్ తండ్రి కృష్ణమూర్తి గారు ఎప్పుడూ చాలా పనులతో బిజీగా ఉంటూ ఉండేవారు. సుమలత గారు ఒక గృహిణి. ఆవిడ ఇల్లంతటినీ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉండేది. అర్జున్ వాళ్ళ బామ్మగారు శాంతమ్మ గారు వయసైపోయి మంచానికే పరిమితమై ఉండేవారు. మంచంలో ఉన్నా సరే సుమలత గారి ప్రతి పని మీద నిఘా ఉంచేదావిడ. మంచంలో ఉన్నా సరే ఆ ఇంట్లో ఆవిడే హుకుం జారీ చేసి ప్రతి పని ఆవిడికి మాత్రమే నచ్చినట్టుగా, ఆవిడ చెప్పినట్టుగానే జరిగేలా చూసుకునేది. అర్జున్ ఆవిడికి ఏకైక మనవడైన కారణంగా ఆవిడ అర్జున్ని చాలా ప్రేమించేది. కానీ మంచంలో ఉండడం వల్ల ఆవిడ అర్జున్కి ఎలాంటి మద్దతు ఇవ్వలేకపోయేది. అర్జున్ గురించి సుమలత గారు ఎప్పుడు బాధపడుతూనే ఉండేవారు. కాబట్టి అర్జున్ ఇంటి నుంచి బయటకు రావడం కూడా మానేశాడు. తన వయసు పిల్లలతో ఆడుకోవడం కూడా మానేసేశాడు. సుమలత గారు ఎప్పుడూ కృష్ణమూర్తి గారితో అర్జున్ గురించి చెబుతూనే ఉండేవారు. ఎవరైనా నా కొడుకుని ఒంటి కన్ను అని పిలిస్తే నాకు అస్సలు నచ్చదు. నా కొడుకుకి ఒక్క కన్నే పనిచేస్తుంది. అయితే ఏమిటి? అయినా తను చాలా తెలివైనవాడు. చదువులో కూడా చాలా చురుకు. చిన్నప్పటి నుంచి ప్రతి తరగతిలోనూ తను ఫస్ట్ వచ్చేవాడు. ఇవన్నీ వదిలేసేసి ఆ చిన్న లోపాన్నే పట్టుకొని అందరూ ఎగతాళి చేస్తున్నారు అంటూ బాధపడుతూ ఉండేదావిడ.
అర్జున్ ఎప్పుడూ తన లోపం గురించి బాధపడకుండా ఉండాలని సుమలత గారు అర్జున్తో ఎక్కువ సమయం గడపడానికి, ఎక్కువసేపు మాట్లాడడానికి, తను కలిగి ఉన్నది ఒక లోపం కాదని, దాని గురించి ఆలోచించొద్దని చెబుతూ ఉండేది. ఎప్పుడూ అర్జున్ కోసం ఆవిడ ప్రార్థనలు చేస్తూ ఉండేది. అర్జున్ ఎక్కువగా ఇంట్లోనే ఉంటూ తనతో ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవాడు. రోజు సుమలత గారు అర్జున్ని స్కూలుకి తీసుకెళ్లి ఉదయం స్కూల్లో వదిలి సాయంత్రం మళ్ళీ స్కూల్ నుంచి తీసుకొస్తూ ఉండేవారు. పిల్లలెవ్వరూ అర్జున్ జోలికి రాకుండా ఆవిడ అర్జున్ విషయంలో కాపలా కాస్తూ ఉండేది. రోజులలా జరుగుతూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా సుమలత గారు మరణించడంతో కృష్ణమూర్తి గారు మరో పెళ్లి చేసుకున్నారు. అర్జున్కి సవతి తల్లిగా మంజుల గారు ఆ ఇంట్లో అడుగుపెట్టారు. మంజుల గారు ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అర్జున్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఆవిడకి అర్జున్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అర్జున్ని ఏడిపించి ఆవిడ సంతోషిస్తూ ఉండేది. ఒకరోజు ఆవిడ అర్జున్ నా కూతుర్ని చెడు దృష్టితో చూస్తున్నాడు అంటూ అర్జున్ మీద కృష్ణమూర్తి గారికి ఫిర్యాదు చేసింది. వెనక ముందు ఆలోచించకుండా, నిజానిజాలు తెలుసుకోకుండా కృష్ణమూర్తి గారు అర్జున్ మీద చెయ్యెత్తారు. కన్న కొడుకు మాటలు నమ్మకుండా ఆయన ఆయన రెండో భార్య మాటలు మాత్రమే నమ్ముతున్నారు. అర్జున్ అప్పుడు కన్న తండ్రి చేత వీధుల్లోకి గెంటి వేయబడ్డాడు. వీధుల్లో తిరుగుతూ, నడుస్తూ, ఏడుస్తూ తను ఒక అనాథాశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ అర్జున్ మెల్లమెల్లగా తన ప్రపంచాన్ని స్థిరపరుచుకున్నాడు. కష్టపడి పనిచేసేవాడు, కష్టపడి చదివేవాడు. బాగా చదువుకుని తనొక పెద్ద కళ్ళ డాక్టర్ కూడా అయ్యాడు. ఒకరోజు అర్జున్ ఆపరేషన్ థియేటర్కి చేరుకున్నప్పుడు తన కళ్ళు ఆ రోగి మీద పడ్డప్పుడు తన రూపాన్ని చూసినప్పుడు అర్జున్ కాళ్ళ కింద నేల జారిపోయింది. ఆమె చాలా రోజులుగా కళ్ళు కనిపించక చాలా చాలా హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. మొదట ఆవిడ్ని ఆపరేషన్ థియేటర్లో చూసినప్పుడు అర్జున్ ఆవిడికి ఆపరేషన్ చేయడానికి అస్సలు ఒప్పుకోలేదు. కానీ ఆవిడున్న పరిస్థితిని బట్టి స్వయంగా ఒక డాక్టర్ కావడంతో డాక్టర్ని ప్రజలు దేవుడితో సమానంగా కొలుస్తారు కాబట్టి పగ, ప్రతీకారాలు, కోపాలు, ద్వేషాలకి అతీతంగా అర్జున్ ఆవిడకి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అర్జున్తో ఆవిడ పదే పదే నన్ను క్షమించమని చెబుతూనే ఉండేది. కానీ అర్జున్కి ఆవిడ మీద చాలా కోపంగా ఉండేది. ఆ కోపాన్ని పక్కన పెట్టేసి ఆవిడకి ఎలా సహాయం చేశాడో, ఎందుకు ఆపరేషన్ చేశాడో కూడా అర్జున్కే అర్థం కావడం లేదు. తన తల్లి చెప్పిన మాటలు పదే పదే తనకి గుర్తొచ్చి మనల్ని బాధపెట్టిన వాళ్ళని కూడా క్షమించాలి అనే మాటలు తన చెవుల్లో మారుమోగి తను ఆవిడకి ట్రీట్మెంట్ చేయగలిగాడు. ఒకరోజు రాత్రి ఆమె నిద్రపోతూ ఉన్నప్పుడు అర్జున్ అక్కడే కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాడు. అర్జున్ ఆవిడ ముఖాన్ని చూస్తూ గత జ్ఞాపకాల్లోకి జారుకున్నాడు. ఉదయాన్నే సుమలత గారే అర్జున్ని నిద్ర లేపేవారు. అంతేకాకుండా స్కూల్కి వెళ్ళడానికి కూడా అర్జున్ని రెడీ చేసేవారు. అర్జున్కి స్వయంగా తన చేతులతోనే టిఫిన్ తినిపించి ఆ తర్వాత అర్జున్ని పాఠశాలలో విడిచిపెట్టి మరీ వచ్చేదావిడ. కానీ ఆ రోజు కృష్ణమూర్తి గారు తన తల్లి సుమలతాదేవిని ఎంత లేపుతున్నా సరే ఆవిడ నిద్రలోంచి లేవలేకపోయింది. వెంటనే కృష్ణమూర్తి గారు డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. డాక్టర్ని ఇంటికి తీసుకొచ్చారు. డాక్టర్ సుమలత గారిని చెక్ చేసిన తర్వాత ఆవిడ పల్స్ కూడా చెక్ చేసి రాత్రి నిద్రలోనే ఆవిడ చనిపోయారు అంటూ చెప్పాడు. సుమలత గారు చనిపోయారు అన్న విషయం తెలిసినప్పుడు ఆ మాటలు విన్న అర్జున్ కాళ్ళ కింద నేల జారిపోయింది. తన తల్లికి ఇంతకు ముందే హై బీపీ ఉండేది. దానికోసం ఆవిడ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటుంది. మందులు కూడా సక్రమంగా వాడుతూ ఉంటుంది. ఆవిడకున్న హై బీపీ కారణంగా ఎప్పుడైనా గుండెపోటు వచ్చే ఛాన్సులు ఉన్నాయేమోనని డాక్టర్లు చెబుతూనే ఉండేవారు. అకస్మాత్తుగా ఆ రోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆవిడకి గుండెపోటు వచ్చిందట. చనిపోవడానికి ముందు కూడా ఆవిడ అర్జున్ని పడుకోబెట్టి జో కొడుతూ చాలాసేపు మాటలు చెప్పింది. ఓ రోజు రాత్రి అర్జున్ని నిద్రపుచ్చడానికి తను చాలా కబుర్లు చెబుతూ ఉండేది. చిన్నగా ఉన్నప్పుడు జోలపాటలు, కొంచెం పెద్దయ్యాక కబుర్లతోనే నిద్రపోతూ ఉండేవాడు అర్జున్. సుమలత గారు చనిపోయినందుకు కృష్ణమూర్తి గారు చాలా బాధపడ్డారు. ఏ విషయంలోనూ తనకెప్పుడు ఎలాంటి ఫిర్యాదు చేయని జీవిత భాగస్వామిని కలిగి ఉన్నారాయన. సుమలత గారి అత్తగారు తనని మంచంలో ఉండి కూడా సాధిస్తూ ఉన్నా కూడా ఆవిడ అసలు నోరు తెరిచి ఒక్క మాట కూడా ఆవిడ్ని తిరిగి అనేవారు కాదు. ఆవిడ గురించి
తన భర్త దగ్గర కూడా ఫిర్యాదు చేసేవారు కాదు. ఆవిడ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగడానికి ఇష్టపడేది కాదు. ఎప్పుడూ చాలా ఓర్పుతో సహనంతో ఉండేది. ఇప్పుడు అలాంటి మనిషి ఈ లోకాన్ని తమని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటే కృష్ణమూర్తి గారి మనసు అస్సలు మనసులో లేదు. చుట్టాలు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు ఈ విషయం తెలియగానే అక్కడికొచ్చి చేరుకున్నారు. కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది అర్జున్ని ఓదారుస్తున్నారు. పాపం పిల్లాడు తల్లి లేకుండా ఎలా ఉంటాడు? ఇంత చిన్న వయసులోనే తన తల్లి తనని వదిలేసి వెళ్ళిపోయింది. అసలే ఒక కన్ను లేనివాడు ఇప్పుడు తన ప్రపంచం మొత్తం అంధకారంగా మారిపోతుందేమో అంటూ వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకుంటూ ఉన్నారు. తన తల్లి చనిపోయింది అంటే అర్జున్ నమ్మలేకపోయాడు. అర్జున్కి తన తల్లి అంటే చాలా ఇష్టం. ఆవిడని అర్జున్ చాలా ప్రేమించేవాడు. ఇప్పుడు తన హృదయాన్ని ఎవరో పిడికిలతో పిండినట్టుగా అనిపిస్తుంది అర్జున్కి. అర్జున్ మనసంతా పూర్తిగా విరిగిపోయింది. తన తల్లి మరణాన్ని గుర్తు చేసుకొని చాలా తీవ్రంగా ఏడుస్తూ ఉన్నాడు అర్జున్. అప్పుడు కృష్ణమూర్తి గారు కూడా అర్జున్ పక్కనే కూర్చుని అర్జున్ వైపు చూస్తూ, అర్జున్ అర్జున్ నువ్వు చిన్నపిల్లాడివి, ఇంకా అమాయకుడివి. నువ్వు మీ అమ్మ మరణాన్ని తట్టుకోలేకపోతున్నావని నాకు బాగా తెలుసు. కానీ జరిగిన దాన్ని మనం మార్చలేం కదా. గుండె దిటవు చేసుకో, పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీకు మీ అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో నాకు బాగా తెలుసు. ఆ భగవంతుడు ఇంత త్వరగా మీ అమ్మని ఆయన దగ్గరకు పిలుచుకున్నాడు. నువ్వు ఇలా నిస్సహాయంగా కూర్చుంటే పైనుంచి మీ అమ్మ నిన్ను ఇలా చూసి బాధపడుతుంది అని చెబుతూ ఉన్నప్పుడు అర్జున్ కృష్ణమూర్తి గారిని కౌగిలించుకొని ఏడవడం ప్రారంభించాడు. తల్లి దూరమైన బాధతో అర్జున్ చాలా విచారంగా మారిపోయాడు. సుమలత గారి మరణానికి అందరూ ఏడుస్తున్నారు. అందరూ అర్జున్ని ఓదారుస్తూ ఉన్నారు. ఆ సమయంలో అర్జున్ వయసు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. 10 సంవత్సరాల చిన్న పిల్లాడు. భగవంతుడు తన తల్లిని తన దగ్గర నుంచి లాక్కుంటే ఏం చేయగలుగుతాడు? అర్జున్ గురించి పూర్తిగా తన తల్లికి మాత్రమే తెలుసు. అర్జున్ ఒంటరిగా తన పనులు ఏవి చేసుకోలేడు. తన సొంత పనులు చేసుకోవడం అర్జున్కి ఎలా అలవాటు? అస్సలు అలవాట్లేదు. తల్లి లేకుండా ఎలా జీవించాలి అని అర్జున్ ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూనే మరింత ఏడుస్తున్నాడు. తన తండ్రి అర్జున్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. బాబు అర్జున్, నువ్వు ఇలా నిరాశ చెందకూడదు. ప్రతి వ్యక్తి ఈ ప్రపంచం నుంచి ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి. మంచి వ్యక్తుల్ని ఆ భగవంతుడు తొందరగా తీసుకెళ్ళిపోతాడు. మీ అమ్మ మన మధ్యలో నుంచి వెళ్ళిపోయినా నీకు నేనున్నాను. నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇక నుంచి నీ బాధ్యత నాది. నువ్వు రోజు ఏడుస్తూ పైలోకంలో ఉన్న మీ అమ్మను కూడా ఏడిపించొద్దు అంటూ అర్జున్కి ధైర్యం చెప్పడానికి, తన ఏడుపు మాన్పించడానికి చాలా ప్రయత్నించారు కృష్ణమూర్తి గారు. ప్రతి పగలు ప్రతి రాత్రి అర్జున్ తన తల్లిని మిస్ అవుతూనే ఉన్నాడు. తన తల్లికి స్వయంగా తన చేతులతోనే దహన సంస్కారాలు చేశాడు. తన తల్లి తనకు గుర్తొచ్చినప్పుడల్లా ఒంటరిగా శ్మశాన వాటికకు వెళ్ళి అక్కడే కూర్చుని చాలా పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉండేవాడు. అర్జున్ ఇంట్లో లేకపోవడం చూసినప్పుడు కృష్ణమూర్తి గారు కూడా అర్జున్ని అనుసరించేవారు. అర్జున్ని అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చేవారు. అర్జున్కి జీవితంలో చాలా విలువైన ముఖ్యమైన వస్తువుని కోల్పోయినట్టుగా అనిపిస్తూ ఉండేది. ఇప్పుడు తన జీవితం అసంపూర్ణంగా మారిపోయింది. సుమలత గారు చనిపోయి సుమారు 2 నెలలు గడిచిపోయింది. అర్జున్కి చిన్నప్పటి నుంచి తల్లి పక్కన లేకుండా చదువుకోవడం కానీ, నిద్రపోవడం కానీ, భోజనం చేయడం కానీ అలవాటు లేదు. అందుకే అర్జున్ రాత్రంతా మేల్కొని ఉండేవాడు. తనకి ఆకలి లేదు, దాహము లేదు, నిద్ర కూడా పట్టడం లేదు. తను నిశ్శబ్దంగా ఉండేవాడు. కొన్నిసార్లు బామ్మ దగ్గరే కూర్చుని ఉండేవాడు. ఇంతకు ముందు సుమలత గారు వంటగదిలో అన్ని పనులు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అదే స్థానంలో పని మనిషి ఉంది. తన తల్లి అక్కడ లేదు. ఒకరోజు అర్జున్ తన గదిలో పుస్తకాలు తీసి చదువుకుంటూ ఉన్నప్పుడు కృష్ణమూర్తి గారు అర్జున్ దగ్గరకు వెళ్లారు. అర్జున్ తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరారు. వెంటనే అర్జున్ నెమ్మదిగా పుస్తకాలు మూసేసి తండ్రి వైపు తిరిగాడు. వెంటనే ఆయన, అర్జున్, నువ్వు నవ్వడం, ఆడడం ఇలా ప్రతిదీ మర్చిపోయావు. నువ్వు ఇలా ఒంటరిగా ఎందుకుంటున్నావు? నీ ఒంటరితనాన్ని దూరం చేయాలని నేను ప్రయత్నిస్తున్నాను.
నేను జాగ్రత్తగా చూసుకోవడానికి నేను ఒక ఏర్పాటు చేశాను. నేను నీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని చెబుతూ ఉన్నప్పుడు అర్జున్ మనసంతా వణుకుతూ ఉంది. తండ్రి వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ఉన్నాడు. కృష్ణమూర్తి గారు అర్జున్ వైపు చూస్తూ, ప్రతి మనిషికి ఏ వయసులోనైనా జీవిత భాగస్వామి అవసరం. నువ్వు తల్లిపోయిన బాధని ఎప్పటికి తట్టుకుంటావో తెలియదు, కానీ జీవితం ఎవ్వరి కోసమూ ఆగిపోకూడదు. ఏ కష్టం నుంచైనా మనం ముందుకు సాగాలి. నువ్వు ఇంకా చిన్నవాడివి, ఇవన్నీ అర్థం చేసుకునే వయసు, అనుభవం నీకు లేవు. ఇప్పుడు మన ఇంటికి ఒక స్త్రీ అవసరం ఎంతగానో ఉంది. మీ నాన్నమ్మ ఇంటి పనులన్నీ చేయలేదు కదా. మీ అమ్మ సజీవంగా ఉన్నప్పుడు ప్రతి చిన్న పెద్ద పనులన్నీ మీ అమ్మే చేసేది. కానీ మీ అమ్మ చనిపోయిన తర్వాత నాన్నమ్మకి కూడా ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. తను ఏ పని చేయలేదు. అలా అని పని మనిషి మీద అన్ని పనులు వదిలిపెట్టలేదు. అందుకే మీ నాన్నమ్మ నా మీద చాలా ఒత్తిడి చేస్తుంది. నేను చాలా నిస్సహాయంగా ఉండిపోయాను. నేను 2 రోజుల్లో పెళ్లి చేసుకోకపోతే తను అస్సలు ఊరుకునేలా లేదు. నా నుంచి ఈ ఇంటిని లాక్కుంటానని బెదిరిస్తుంది. ఈ ఇల్లు మీ నాన్నమ్మ పేరు మీదే ఉందని నీకు తెలుసు కదా. మీ నాన్నమ్మే కాదు, మన చుట్టాలు, బంధువులు అందరూ కూడా నన్ను రెండో పెళ్లి చేసుకోమని చెప్తున్నారు. దానివల్ల ఈ ఇంటికి ఒక ఆడ దిక్కు దొరుకుతుందని, నీకు కూడా తల్లి లేని లోటు తీరుతుంది అని చెబుతూ ఉన్నారు. నిశ్శబ్దంగా అర్జున్ తన తండ్రి మాటలను వింటూ ఉన్నాడు. నీకు తల్లి స్థానంలో ఒక ఆడదొస్తే నువ్వు ఎప్పటికీ ఒంటరితనం ఫీల్ అవ్వవు అని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు తండ్రి మాటలు వింటున్న అర్జున్ హృదయ స్పందన ఒక్కసారిగా ఆగిపోయినట్టుగా అయింది. ఎవరో తన హృదయాన్ని పిడికిలతో నొక్కుతున్నట్టుగా అనిపించింది. చాలాసేపు అర్జున్ మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత తను ఒక లోతైన శ్వాస తీసుకొని తన తండ్రి వైపు చూశాడు. తల్లి చనిపోయిన తర్వాత తన తండ్రి మరొక తోడిని కోరుకుంటున్నారు. అర్జున్ తన తండ్రి వైపు చూస్తూ, నాన్న, తను నాకు తల్లి. నేను తనని ఎంతో ప్రేమిస్తున్నాను. నేను ఎంత ప్రేమిస్తున్నానో మీకు తెలుసు. తన స్థానాన్ని వేరే వ్యక్తితో మీరు ఎలాగ భర్తీ చేస్తారు అనగానే కృష్ణమూర్తి గారు, అర్జున్, నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ ఇప్పుడు నా చేతుల్లో కూడా ఏమీ లేదు. నేను చాలా ప్రయత్నిస్తున్నాను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు, మీరు ఏ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు మరో వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీరు ఇదంతా మీ అభిప్రాయంతోనే చేస్తున్నారు. ఇది మీ హక్కు. నేను ఆ విషయంలో ఎలాంటి మాటలు మాట్లాడను. మీరు పెళ్లి చేసుకోవడం వల్ల మీకు భార్య లేని లోటు మాత్రమే తీరుతుంది. నాకు తల్లి లేని లోటు తీరదు. మీరు ఎవరినైనా పెళ్లి చేసుకోండి, నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అని చెప్పి అర్జున్ తన పుస్తకాలు తీసుకొని తన గదిలో మరొక మూలకు వెళ్లి కూర్చొని చదవడం మొదలుపెట్టాడు. కృష్ణమూర్తి గారు ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. అర్జున్ మనసంతా చాలా విచారంగా మారిపోయింది. నా తల్లి స్థానంలో ఈ ఇంటికి వచ్చిన వ్యక్తిని నేను తల్లిగా ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతాను? నా తండ్రి మరో వివాహం పేరుతో నన్ను ఎంతగానో బాధిస్తున్నారు అని ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్. కొత్తగా కృష్ణమూర్తి గారికి భార్యగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన మంజులా గారు అర్జున్ని అస్సలు ఇష్టపడేవారు కాదు. అర్జున్ని ఎప్పుడూ బాధిస్తూ అర్జున్ విషయంలో కోపంగా ఉండేది. అర్జున్ ఎప్పుడూ బాధతో ఏడుస్తూనే ఉండేవాడు. నా కన్న తల్లి సజీవంగా ఉండుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు అంటూ పూజ గది వైపు నడిచాడు అర్జున్. కళ్ళు మూసుకుని దేవుడి ముందు ప్రార్థన చేయడానికి కూర్చున్నాడు. తన తల్లి ఆత్మ శాంతి కోసం ప్రార్థిస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా అర్జున్ దేవుడితో చెబుతున్నాడు, నా తల్లికి బదులుగా ఈ ఇంట్లో అడుగు పెట్టిన వ్యక్తి నా ఉనికిని సహించలేకపోతుంది. ఈ విషయాలన్నీ తండ్రితో చెప్పడం అంత మంచిది కాదు. మా నాన్న నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారని వాగ్దానం చేశాడు. కానీ ఇప్పుడు జరుగుతున్నవన్నీ నేను ఆయనతో ఎలా చెప్పాలి అంటూ ఏడుస్తూ ప్రార్థించడం మొదలుపెట్టాడు. శాంతమ్మ గారు కృష్ణమూర్తి గారికి ఒక సంబంధం వెతికి పెళ్లి చేసేశారు. ఆ పెళ్లికి అర్జున్ కూడా హాజరు కాలేదు. పెళ్లి రోజు ఇల్లంతా నీటిగా అలంకరించారు. నిశ్శబ్దంగా అర్జున్ మాత్రం తన గదిలోనే కూర్చుని తన తల్లి ఫోటో ఛాతికి కౌగిలించుకొని, అమ్మా, నువ్వు ఈ రోజు బ్రతికుండుంటే నాకు ఈ రోజును చూడాల్సిన అవసరం అస్సలు వచ్చుండేది కాదు అని ఆలోచిస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఎవరో గది తలుపులు తట్టినప్పుడు
వెంటనే అర్జున్ తలుపు తెరిచాడు. కృష్ణమూర్తి గారు ఎదురుగా నిలబడి ఉన్నారు. ఆయన అర్జున్ తల మీద చెయ్యి వేసి నిమురుతూ, బాబు అర్జున్, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటూ అడిగారు. తన చేతిలో ఉన్న తల్లి ఫోటో కూడా చూశాడు ఆయన. నేను మా అమ్మని ప్రతిరోజు గుర్తు చేసుకుంటాను అని అర్జున్ చెప్పినప్పుడు కృష్ణమూర్తి గారు అర్జున్ పక్కనే కూర్చున్నారు. ఇప్పుడు ఇంటికి నీకు తల్లి స్థానంలోకి మరో వ్యక్తి వచ్చింది. నువ్వు తనని నిరాశపరచమని నేను అనుకుంటున్నాను. తను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. మీ అమ్మ లేని లోటు నీ కలగకుండా చూసుకుంటుంది. నా విషయానికి వస్తే నా మీద నీకున్న ప్రేమ ఎప్పటికీ మారదు. నా మీద నమ్మకం ఉంచు అంటూ చెప్పారు. అర్జున్కి కూడా తన తండ్రి మీద నమ్మకం ఉంది. కానీ ఆ నమ్మకం ఎప్పటి వరకు ఉంటుందో తనకే తెలియదు. ఎప్పుడు అర్జున్ తన తండ్రిని గౌరవించేవాడు. కృష్ణమూర్తి గారు కూడా అర్జున్ని చాలా ప్రేమించేవారు. కృష్ణమూర్తి గారు, అర్జున్, నువ్వు పెళ్లి దగ్గరికి ఎందుకు రాలేదు అంటూ అడగగానే, మీ కొత్తమ్మని కలుద్దుగాని రమ్మని ఆయన చెప్పగానే, నాన్న, మీరు నన్ను ఎందుకు బలవంతం చేస్తున్నారు? మీరు చేసుకునే ఈ రెండో వివాహాన్ని నా కళ్ళతో చూసే ధైర్యం నాకు లేదు అని చెప్పినప్పుడు కృష్ణమూర్తి గారికి చాలా కోపం వచ్చింది. బంధువులందరూ కూడా ఇప్పుడు అర్జున్కి తల్లి లేని లోటు తీరిపోతుంది అని, తన జీవితం మారబోతోందని అని అనుకున్నారు. ఆ విధంగా దేవుణ్ణి కూడా ప్రార్థించారు. ఇప్పుడు మంజులా గారు సవతి తల్లిగా ఆ ఇంట్లోకి ప్రవేశించారు. ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో ఇల్లంతా ప్రతిధ్వనిస్తూ ఉంది. ఇప్పుడు ఇల్లంతా కళకళలాడుతూ ఉంది. కృష్ణమూర్తి గారు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత అర్జున్ వాళ్ళ నాన్నమ్మ శాంతమ్మ చాలా సంతోషించింది. 2 నెలల క్రితం చనిపోయిన సుమలత గారిని అందరూ మర్చిపోయారు. అర్జున్కి మాత్రం తన మనసంతా వేదనగా అనిపించింది. తనని తాను నియంత్రించుకొని కళ్ళు మూసుకున్నాడు. ఎవరో తన హృదయాన్ని సూదులతో గుచ్చుతున్నట్టుగా అనిపించింది తనకి. మరికొన్ని క్షణాల తర్వాత మరోసారి పెళ్లికి సంబంధించిన శబ్దాలన్నీ ప్రతిధ్వనించాయి. అర్జున్ తన చెవులు మూసివేసుకున్నాడు. అసలు తనకి మంచి అనుభూతే కలగడం లేదు. బయట మాత్రం అందరూ సంతోషంగా, ఆనందంగా ఆచారాలన్నీ జరిపించడంలో హడావిడిగా ఉన్నారు. 2-3 రోజులు కృష్ణమూర్తి గారు 2-3 సార్లు కృష్ణమూర్తి గారు అర్జున్ అక్కడికి రమ్మని పిలిపించడానికి మనుషుల్ని పంపించారు. కానీ అర్జున్ మాత్రం గదిలో నుంచి బయటకు రాలేదు. కాసేపటి తర్వాత కార్యక్రమాలన్నీ ముగిసి ఆ ఇల్లంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఇప్పుడు అర్జున్ కాస్త రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ రాత్రంతా తను ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఈ రోజు వరకు అలాంటి ఇబ్బందిని తను అస్సలు అనుభవించలేదు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకి సూర్యుడు ఉదయించినప్పుడు అర్జున్ వాళ్ళ నాన్నమ్మ అర్జున్ దగ్గరకు వెళ్ళి, నువ్వు వెళ్ళి మీ కొత్త అమ్మని కలవమని గట్టిగా చెప్పింది. నువ్వు ఇలా గదిలో దాక్కుంటే ఏది జరగదు. చిన్నప్పటి నుంచి నీకు కన్ను లేదు. దానివల్ల నువ్వు ఇంట్లో కూడా దాక్కుంటే ఆ సమస్య తీరిపోతుందా? మీ అమ్మ నీకు అలా అలవాటు చేసేసింది. నిన్ను 4 గోడల మధ్య కూర్చోబెట్టేసింది అంటూ మాట్లాడుతూ ఉంది. తన నానమ్మ నోటి నుంచి అలాంటి మాటలు విని అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఒక్క కన్ను వల్ల నేనేమి సిగ్గుపడడం లేదు అని అర్జున్ అనగానే, అయితే నువ్వు వెళ్ళి నీ కొత్తమ్మని కలువు. ప్రతిరోజు నువ్వు వాడికి ఎదురుపడాల్సే ఉంటుంది. వెంటనే వెళ్ళి కలువు అంటూ బలవంతంగా చెప్పడం ప్రారంభించారు. బలవంతంగా అర్జున్ని తన తండ్రి గదికి తీసుకెళ్ళింది ఆవిడ. అప్పుడు మంజులా గారు తన తండ్రికి సమానంగా మంచం మీద ఆయన పక్కనే కూర్చుని ఉన్నారు. అర్జున్ ఆవిడ దగ్గరకు వెళ్ళి ఆవిడని పలకరించాడు. అప్పుడు కృష్ణమూర్తి గారు కూడా, తిను నా కొడుకు, చాలా తెలివైనవాడు, చదువులో కూడా ఎప్పుడు ముందే ఉంటాడు అని చెబుతూ, బాబు అర్జున్, ఇదిగో మీ కొత్త అమ్మ మంజుల, నీ చెల్లెలు మేఘన ఇదిగో అంటూ మంజులా గారిని తన కూతుర్ని మేఘనని పరిచయం చేశారు ఆయన. అర్జున్ని చూడగానే మేఘన బిగ్గరగా నవ్వి, అమ్మా చూడు ఇతని కళ్ళు ఎలా ఉన్నాయో, తిను ఒంటికన్నవాడు అంటూ అరవడం మొదలుపెట్టింది. వెంటనే కృష్ణమూర్తి గారు, అమ్మ మేఘన, తన కళ్ళల్లో చిన్న లోపం ఉంది, కానీ నువ్వు తనను అలా పిలవద్దు. తనను నువ్వు అన్నయ్య అనే పిలువు. సరే రండి, మనం కలిసి భోజనం చేద్దాం అంటూ అందరినీ హాల్లోకి తీసుకెళ్లారు. టిఫిన్ చేస్తున్నా సరే అర్జున్ గుండెంతా మండిపోతుంది. చిన్నప్పుడు తన స్నేహితులు తనని ఎగతాళి చేసేటప్పుడు తన తల్లి వాళ్ళందరితో పోరాడేది.
ఈ రోజు మా అమ్మాయి కనుక ఉండుంటే ఈ అమ్మాయి నన్ను అనడానికి అస్సలు అనుమతించేదే కాదు అని తన గదిలో కూర్చుని బాధపడడం మొదలుపెట్టాడు. అప్పుడే కృష్ణమూర్తి గారు అర్జున్ గదిలోకి వచ్చి అర్జున్ ముఖంలో ఉన్న బాధను గమనించి, అర్జున్, నువ్వెందుకు ఒంటరిగా గదిలో కూర్చున్నావు? ఇప్పుడు నువ్వు ఒంటరి వాడివి కాదు, నీకు తల్లుంది, ఒక చెల్లెలు కూడా ఉంది. ఇక నువ్వు గదిలో దాక్కోవలసిన అవసరం లేదు, అందరితో కలిసి సంతోషంగా ఉండొచ్చు అని చెబుతూ ఉన్నప్పుడు అర్జున్ గుండె బిగ్గరగా కొట్టుకుంది. ఈ రోజు వరకు అర్జున్ కళ్ళ నుంచి బయటకు వెళ్లే అర్జున్ కళ్ళ గురించి ఇది బయట వాళ్లే తప్ప ఇంట్లో వాళ్ళెవ్వరూ మాట్లాడలేదు. కానీ ఈ రోజే తన కళ్ళల్లో లోపం ఉందని అందరూ గుర్తు చేస్తున్నారు అని ఆలోచిస్తున్నాడు అర్జున్. అర్జున్ మధ్యాహ్నం భోజనానికి కూడా వెళ్ళలేదు. తండ్రి ఎంత బతిమాలినా సరే గదిలో నుంచి బయటకు రాలేదు. అప్పుడు కృష్ణమూర్తి గారు, ఈ పెళ్లి చేసుకోవడం కంటే ముందుగానే నేను ఈ పెళ్లి గురించి నీతో చెప్పాను కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా డ్రామాలు క్రియేట్ చేస్తున్నావు? నీ మీద నాకు చాలా కోపం వచ్చేస్తుంది అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అర్జున్కి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. తన తండ్రి తన మీద కోపంగా ఉండడం మొదటిసారి చూశాడు తను. వెంటనే, అర్జున్, నాన్న, నాకు ఆకలిగా లేదు, నేనేమీ తినాలని అనుకోవడం లేదు, నన్ను ఒంటరిగా వదిలేసేయండి అంటూ గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. కృష్ణమూర్తి గారు కోపంగా గదిలో నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా అర్జున్ కళ్ళు మూసుకొని గట్టిగా ఏడుస్తూనే ఉన్నాడు. చాలాసేపటి తర్వాత అర్జున్ కళ్ళు తెరిచి చూసినప్పుడు మంజుల గారు అర్జున్ ఎదురుగా నిలబడి ఉన్నారు. ఆవిడ తన చేతులు గట్టిగా పట్టుకొని అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ, నా మాటలు జాగ్రత్తగా వినండి. ఈ ఇంట్లో నేను ప్రశాంతంగా నా జీవితాన్ని గడపాలి అని అనుకుంటున్నాను. నువ్వు నా విషయంలో కానీ, నా కూతురు విషయంలో కానీ, నా భర్త విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందినైనా కానీ కలిగిస్తే నేను అస్సలు తట్టుకోలేను. నువ్వు నీ తెలివితేటలు చూపించడానికి అస్సలు ప్రయత్నించొద్దు. నోరు మూసుకుని పడుంటే ఈ ఇంట్లో నీకు స్థానం ఉంటుంది, లేదంటే ఈ రోజు నుంచి నేను నీకు ఈ ఇంట్లో స్థానం కూడా ఇవ్వను, బయటకు పంపించడానికే ప్రయత్నిస్తాను అంటూ చెప్పింది. మంజుల గారి అలాంటి ప్రవర్తనకి అర్జున్ చాలా భయపడిపోయాడు. తనని అమ్మలా చూసుకునే వ్యక్తి తన తండ్రికి రెండో భార్యగా వస్తుంది అని అనుకున్నాడు. కానీ ఇలాంటి మనిషి తన జీవితంలోకి వస్తుందని అర్జున్ అస్సలు అనుకోలేదు. తన ప్రార్థనలన్నీ వ్యర్థమైపోయాయి. ఆవిడొక కఠినమైన సవతి తల్లి అని నిరూపించుకోవడానికే చూస్తూ ఉండేది. దాదాపుగా 1 సంవత్సరం గడిచిపోయింది. ఆ సంవత్సరంలో మంజుల గారు కృష్ణమూర్తి గారిని పూర్తిగా తన వైపుకు తిప్పుకున్నారు. అంతేకాకుండా అర్జున్ నాన్నమ్మ శాంతమ్మ గారు కూడా అర్జున్తో అస్సలు మాట్లాడడమే లేదు. ఆవిడ మనసు కూడా విరిచేశారు మంజుల గారు. ఆ ఇంట్లో ఎంత ఇబ్బంది పడుతున్నా అర్జున్ నిస్సహాయంగా మౌనంగా ఉండిపోయాడు. మెల్లమెల్లగా అర్జున్కి అందరినీ దూరం చేసేసింది ఆవిడ. అర్జున్ తన తల్లి జ్ఞాపకాలతో గడుపుతూ తన చదువు మీద మాత్రమే దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు. మరో 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అర్జున్ కాలేజీకి వెళ్ళడం కూడా మొదలుపెట్టాడు. కాలేజీకి వెళ్ళడం, తన గదిలో కూర్చుని చదువుకోవడం తప్ప మరెవ్వరితోనూ మాట్లాడేవాడు కాదు. ఎప్పుడైనా ఎవరితో అయినా మాట్లాడడానికి ప్రయత్నించినా నిందలు, అవమానాలు తప్ప ఏమీ దక్కేవి కాదు తనకి. ఆ రోజు అర్జున్ ఆకలిగా ఉండడంతో వంటగదిలోకి వెళ్ళి ఏమైనా తినడానికి వంటగది దగ్గరకు వచ్చాడు. అకస్మాత్తుగా కృష్ణమూర్తి గారు అరుస్తూ అర్జున్ దగ్గరకు వచ్చారు. ఒక చేత్తో అర్జున్ చేయి పట్టుకుని రెండో చేత్తోనే అర్జున్ చెంపని పగలగొట్టారు. అర్జున్కి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఆ దెబ్బకి అర్జున్ కింద పడిపోయాడు. తన తండ్రి ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్జున్కి అస్సలు అర్థం కావడం లేదు. అప్పుడు మంజుల గారు అర్జున్ని చూస్తూ, ఈ అర్జున్ తప్పుడు దృష్టితో నా కూతుర్ని చూశాడు. మీ నాన్నని పెళ్లి చేసుకున్న తర్వాత నా కూతుర్ని నువ్వు తోబుట్టులాగానే భావిస్తావు అని నేను అనుకున్నాను. కానీ నీకు ఇలాంటి చెడు దృష్టి నా కూతురు మీద ఉందని నేను అస్సలు ఊహించలేదు. పాపం మేఘన చాలా అమాయకురాలు, నీ వల్ల తను ఎంత ఇబ్బంది పడుతుందో అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు విన్న అర్జున్ నోటి నుంచి మాటలే రావడం లేదు. వెంటనే అక్కడే నిలబడి ఉన్న కృష్ణమూర్తి గారు, నీ ఇలాంటి వాడికి ఈ ఇంట్లో స్థానం ఇచ్చాను, ఇక ఇప్పుడు ఈ ఇంట్లో నీకు స్థానం లేదు
నువ్వు ఇలాంటి నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తివని నేను అస్సలు అనుకోలేదు అంటూ అర్జున్కి సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా అర్జున్ని తలుపు నుంచి బయటకు నెట్టేశారు. ఈ రోజుతో నీకు మాతో ఉన్న సంబంధాలన్నీ ముగిసిపోయాయి, ఇక ఈ ఇంట్లో నీకు స్థానం లేదు అంటూ అర్జున్ని రోడ్డు మీదకు నెట్టేశారు ఆయన. ఈ సంఘటనకి అర్జున్ కాళ్ళ కింద నేల జారిపోయింది. వెంటనే అర్జున్ కన్నీళ్లతో చేతులు జోడించి, నాన్న, నేను అలాంటి వాడిని కాదు నాన్న, నేను అలాంటి పనులేవి చెయ్యలేదు, నేను నా గదిలోనే ఉంటున్నాను, నేను మేఘన వైపు ఎప్పుడూ కనీసం కన్నెత్తి కూడా చూడలేదు నాన్న, నేను మేఘన్ నా సొంత చెల్లెల్లాగానే భావిస్తూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నా సరే ఆ మాటలు కృష్ణమూర్తి గారు అస్సలు వినడానికి సిద్ధంగా లేరు. వెంటనే ఆయన కోపంగా ఇంటి తలుపుల్ని మూసేశారు. తన కొడుకు గురించి అస్సలు పట్టించుకోలేదు. కన్న తండ్రి తనను నమ్మకపోయేసరికి అర్జున్ మనసంతా వేదంతో నిండిపోయింది. కన్న కొడుకుని ఇంటి నుంచి గెంటేసి ఎవరో తెలియని వారి పిల్లల్ని ఇంట్లో పెట్టుకున్నాడు ఆయన. మా నాన్న వాళ్ళ మాటల్నే నమ్ముతున్నాడు అని ఆలోచిస్తూ లోతైన శ్వాస తీసుకొని ఆకాశం వైపు చూస్తూ బాధగా తన తల్లిని పిలిచాడు అర్జున్. తన తల్లి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా తనకి ఎప్పుడు బాధ కలిగినా కూడా ఆకాశంలోకి చూస్తూ అర్జున్ తన తల్లితో మాట్లాడుతూ ఉండేవాడు. ఆ తర్వాత అర్జున్ రోడ్డు వైపు చూశాడు. నెమ్మదిగా నడవడం ప్రారంభించాడు. అర్జున్ సహాయం కోసం తన స్నేహితుడిని ఆశ్రయించినప్పుడు తన స్నేహితుడు, నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్లలేను, కానీ మా నాన్న కొన్ని అనాథాశ్రమాలతో అనుసంధానం పెట్టుకుని ఉన్నారు, అందువల్ల నీకు అక్కడ ఎలాగైనా సరే స్థానం దక్కేలా నేను చేస్తాను, కానీ నువ్వు అక్కడ పిల్లలందరికీ ట్యూషన్లు చెప్పాలి, దాని ద్వారా నువ్వు కొంత డబ్బుని సంపాదించవచ్చు, నీకు ఉద్యోగం లేదు, ఇంకా ఆశ్రమానికి నెల నెల డబ్బులు కూడా కట్టాల్సి ఉంటుంది, నీ ఖర్చులకి అవి సరిపోతాయిలే, నీకు వాళ్ళు అక్కడ ఒక గది కూడా ఇస్తారు అని చెప్పాడు. ఆ మాటలకి అర్జున్కి చాలా సంతోషంగా అనిపించింది. తన స్నేహితుడికి కృతజ్ఞతలు తెలిపి ఆ తర్వాత తనతో కలిసి అనాథాశ్రమానికి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా చిన్న అమాయకపు పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూడగానే అర్జున్కి తమ బాల్యమే గుర్తుకొచ్చింది. ఆ పిల్లలకి నాకు ఎలాంటి తేడా లేదు, వాళ్ళలాగానే నేను కూడా ఒక అనాథని అని అనుకోవడం మొదలుపెట్టాడు అర్జున్. ఆ ఆశ్రమంలో జీవితం అర్జున్కి చాలా నచ్చింది. తన ఇంట్లో తనకి ఎప్పుడూ అవమానమే, ఇక్కడ తన జీవితంలో ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. అందరూ తనని గౌరవిస్తున్నారు. తన లోపాన్ని ఎవ్వరూ లోపంగా చూడడం లేదు. అందరూ అర్జున్ని అభిమానిస్తున్నారు. అర్జున్ కష్టపడి చదివి న్యూరాలజిస్ట్ అయ్యాడు. తన బలహీనతనే బలంగా మార్చుకున్నాడు. ఏ ఆధారము లేకుండా, సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోయినా అర్జున్ తన జీవితంలో విజయాన్ని సాధించి చూపించాడు. తనకు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం కూడా దొరికింది. అర్జున్ తలకు సంబంధించిన చికిత్సతో పాటు కళ్ళకి కూడా చికిత్స చేస్తూ ఉన్నాడు. ఆపరేషన్లు కూడా చేస్తున్నాడు. అర్జున్ నగరంలోనే చాలా గొప్ప పేరు సంపాదించిన డాక్టర్ అని అందరికీ తెలిసిపోయింది. ఆశ్రమంలో తనకి చేతనైన సహాయం చేస్తూ ఉండేవాడు అర్జున్. అంతేకాకుండా తన కోసం ఒక ఇల్లు కూడా కొనుక్కున్నాడు. అర్జున్ ఆ రోజు ఒక కాంప్లికేటెడ్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అర్జున్ మనసంతా చాలా వేదనతో నిండిపోయింది. తన హృదయం అంతా చంచలతతో నిండిపోయింది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్జున్కి అర్థం కావడం లేదు. దాదాపుగా మధ్యాహ్నం. అప్పటికి అర్జున్ ఒక పిల్లాడికి ఆపరేషన్ చేసేశాడు. ఆ తర్వాత రెండో ఆపరేషన్ 1 గంట తర్వాత ఉంది. చేతులకు గ్లౌజులు వేసుకొని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు. 2 నర్సులు కూడా తనతో కలిసి నడుస్తూ ఉన్నారు. లోపలికి ప్రవేశించిన వెంటనే ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి అర్జున్ కాళ్ళ కింద నేల జారిపోయినట్టుగా అనిపించింది. తన ఎదురుగా తన సవతి తల్లి ముడతలు పడిన ముఖంతో అతని ముందు కూర్చునుంది. చాలా సంవత్సరాలుగా తనకు కంటి చూపు లేదు. ఎంతమంది డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ చేయించినా కూడా ఆవిడ కళ్ళు బాగుపడలేదు. కంటి చూపు పూర్తిగా పోయింది అని చెబుతూ ఉన్నప్పుడు అర్జున్, నేను ఈవిడికి ఆపరేషన్ చెయ్యను, నేను ఈవిడ వల్లే ఎన్నో బాధలు అనుభవించాల్సి వచ్చింది, నాకున్న సమస్తాన్ని కోల్పోయి ఒంటరిగా మిగలాల్సి వచ్చింది, ఈవిడ నాకు చేసిన ద్రోహాన్ని నేను అస్సలు మర్చిపోలేను అంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. అప్పుడే తన తలుపును కొడుతున్న శబ్దం విని తను తలపైకెత్తి చూసేసరికి తన తండ్రి కృష్ణమూర్తి గారు
తన సవతి తల్లి కూతురు మేఘన అక్కడ కనిపించారు. వెంటనే కృష్ణమూర్తి గారి చేతులు ముడుచుకొని, నువ్వు గొప్ప డాక్టర్ అయ్యావు, నీ తల్లి విషయంలో దయచేసి దయ చూపించు. డాక్టర్లను అందరూ దేవుడితో పోలుస్తారు, దేవుళ్ళు కూడా పగా ప్రతీకారాలు చూపించకూడదు అంటూ చెప్పినప్పుడు అర్జున్ చాలా ఆలోచించిన తర్వాత తనకి ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత మంజులా గారు కళ్ళు తెరిచినప్పుడు మొదటగా అర్జున్ని మాత్రమే చూడాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు అర్జున్ ఎదురుగా నిలబడినప్పుడు మంజులా గారు 2 చేతులు జోడించి క్షమాపణలు చెబుతూ, అప్పుడు మీ నాన్నగారు ఆస్తంతా నీ పేరు మీదే రాస్తారేమోనన్న భయంతో ఆస్తి మొత్తం నా కూతురికే చెందాలని నీ మీద లేనిపోని నిందలు వేసి నేను నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటించేశాను. నిన్ను ఇంట్లో నుంచి పంపించేసిన తర్వాత నా కళ్ళల్లో వేడి వేడి నూనె పడి నా 2 కళ్ళు కనిపించకుండా పోయాయి. నిన్ను ఒంటి కన్ను అని ఎగతాళి చేసినందుకు ఆ భగవంతుడు 2 కళ్ళు లేకుండా నన్ను గుడ్డిదానిగా మార్చేశాడు. ట్రీట్మెంట్ చేయించుకున్నా నా కళ్ళు తిరిగి రాలేదు. ఎంతో మంది డాక్టర్ల దగ్గర తిరిగాము. ఏ ఆస్తి అయితే నీకు దక్కకుండా చేయాలి అనుకున్నానో ఆ ఆస్తి మొత్తం నా ట్రీట్మెంట్ కోసమే అమ్మేయాల్సి వచ్చింది. కానీ దేవుళ్లాగా మళ్ళీ నువ్వు నాకు చూపును ప్రసాదించావు. నీ మీద లేనిపోని నిందలు వేసి నిన్నింటికి దూరం చేశాను. నీ కన్న తండ్రి, నీ నాన్నమ్మని ఇద్దరిని నీకు వ్యతిరేకంగా మార్చాను. ఆ భగవంతుడు నాకు తగిన శాస్తి చేశాడు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆవిడ. మేఘన కూడా అర్జున్కి క్షమాపణలు చెప్పింది. కృష్ణమూర్తి గారు తన కొడుకు 2 చేతులు పట్టుకొని, నన్ను క్షమించు, నిజానిజాలు తెలుసుకోకుండా నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టేశాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆయన. తమతో పాటు ఇంటికి రమ్మని అర్జున్ని వాళ్ళు ఎంత అడిగినా కూడా అర్జున్ మళ్ళీ తిరిగి ఆ ఇంటికి వెళ్ళలేదు. తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో కలిసి సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు. ఎన్నిసార్లు కృష్ణమూర్తి గారు అర్జున్ని తన ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నించినా కూడా అవమానాల్ని, నిందల్ని పొందిన ఆ ఇంట్లో ఆ మనుషుల మధ్యలోకి తిరిగి రాను అని నిర్మోహమాటంగా చెప్పేశాడు అర్జున్. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ